యూపీలో దారుణాలు ఆగడం లేదు. కదులుతున్న కారులో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. గోండా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను కారులోకి బలవంతంగా లాక్కెళ్లారు ఇద్దరు దుండగులు. కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ యువకులు. నిందితులు మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ రిజ్వాన్గా గుర్తించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే దారుణం జరిపినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో బాలికను వదిలేసి యువకులు పరారైనట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాలో ఈ దారుణం జరిగింది. 17 ఏళ్ల దళిత బాలికను కారులోకి బలవంతంగా లాక్కెళ్లారు ఇద్దరు దుండగులు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ రిజ్వాన్గా గుర్తించామని, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కదులుతున్న కారులోనే ఈ దారుణానికి ఒడిగట్టారంటూ పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో వాహనాన్ని, బాలికను అక్కడే వదిలి పరారయ్యారని పోలీసులు చెప్తున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం బాధితురాల్ని ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలే ఆ ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు నిందితులు, ఇద్దరు కూడా ఓ మైనర్ బాలికను, 17 ఏళ్ల దళిత మైనర్ బాలికను అత్యాచారానికి ఒడిగట్టారు. అది కూడా కదులుతున్న కారులో. ఎంతటి దుర్మార్గం, ఎంతటి దుర్మార్గం. మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ రిజ్వాన్లట వాళ్ళ పేర్లు. ఒకసారి ఆ దుర్మార్గులు చూడండి. ఓ బాలికను నమ్మించి బలవంతంగా కారులోకి తీసుకెళ్ళి, నమ్మించి కాదు బలవంతంగా కారులోకి తీసుకెళ్ళి దుర్మార్గంగా కారులో ఎక్కించుకొని కదులుతున్న కారులోనే అత్యాచారానికి ఒడిగట్టారు. అసలు యూపీలో ఏంటి దారుణాలు, ఎందుకు జరుగుతున్నాయి ఈ దారుణాలు? యూపీలో సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ముఖ్యంగా ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నా కూడా దారుణాలు ఆగడం లేదు. ఇప్పుడు కదులుతున్న కారులోనే ఆ దళిత బాలికపై అత్యాచారం జరిగింది. అది కూడా 17 ఏళ్ల ఓ మైనర్ బాలికను. ఎంతటి వేదన అనుభవించిందో కదా. ఆ మైనర్ బాలికను ఆ కదులుతున్న కారులో బలవంతంగా లాక్కెళ్ళి కారులో ఎక్కించుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ ఇద్దరు దుర్మార్గులు. ఈ ఇద్దరి పేరు కూడా మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ రిజ్వాన్. ఈ ఇద్దరు ఒక్కసారి చూడండి ఆ దుర్మార్గుల్ని. ఆ ఇద్దరు దుర్మార్గులు కూడా నిజంగా ఎన్కౌంటర్ చేసిన తప్పలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎన్కౌంటర్ చేసిన తప్పలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గుల్ని వదలకూడదంటూ స్థానికంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఇద్దరు నిందితులు కూడా ఆ అమ్మాయిని కదులుతున్న కారులోనే బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారు. అమ్మాయిని నిజంగా ఆ కారులో బలవంతానికి పాల్పడ్డారంటే ఎంతటి వేదన అనుభవించిందో. ఇట్లాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. నిజంగా ఇదంతా కూడా కలిచివేసే ఘటన, కలిచివేసే దృశ్యాలు, కలిచివేసే ఘటనగానే మీకు వివరించే పరిస్థితిలో ఉన్నాం. నిజంగా బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారంట. అక్కడే ఆ కదులుతున్న కారులోనే దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇక విద్యుత్ స్తంభానికి కారు ఢీకొట్టడంతో బాలికను అక్కడే వదిలేసి ఆ యువకులు పరారైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక విచారణ చేపడుతున్నారు. ఆ ఇద్దరు నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా మళ్ళీ వీరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ యూపీ వ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఇద్దరు నిందితులు మహమ్మద్ ఆరిఫ్, రిజ్వాన్గా గుర్తించారు. 17 ఏళ్ల బాలికను. ఎంతటి దారుణం. ఇలాంటి ఘటనలు యూపీలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. యూపీలో నేర ప్రవృత్తి చాలా తగ్గిందని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఘటనలు ఆగడం లేదు. ముఖ్యంగా యోగి సర్కార్ వచ్చిన తర్వాత గ్యాంగ్స్టర్లని ఎన్కౌంటర్లు జరుపుతున్నారు. అలాగే నేరస్తుల్ని పట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై, వాళ్ళ ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగించి ఆ నేరస్తుల ఇళ్లను నేలమట్టం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆగడం లేదు. ఎక్కడ ఆగడం లేదు. పైగా ఇలాంటి దారుణాలను పోలీసులు ఎంత నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దీనంతటి కారణం నిరక్షరాస్యతే. నిరక్షరాస్యతే ఇలాంటి దారుణాలకు పురిగొల్పుతోంది. ఎందుకంటే చదువుకొని ఉంటే ఉద్యోగాలు చేస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, ఇలాంటి నేర ప్రవృత్తికి ఒడిగట్టకుండా ఉండే అవకాశం ఉంది. కానీ యూపీలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా కుల వ్యవస్థ కూడా ఇదొక కారణంగా చెప్పవచ్చు. అంటరానితనం, కుల వ్యవస్థ
ముఖ్యంగా ఇలాంటి ఘటనలకే ఒక రకంగా అక్కడ బలవంతంగా ఇలాంటి ఘటనలు జరిగేందుకే ఒక రకంగా ప్రేరేపితం అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా నిరక్షరాస్యత కూడా తోడవుతుంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, యూపీలోని మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి నేర ప్రవృత్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత కట్టడి చేసినా, నేరస్తుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసినా కూడా ఇవి ఆగడం లేదంటే మనకు అర్థం చేసుకోవచ్చు. ఆ నిందితులు చూడండి, మహమ్మద్ ఆరిఫ్, మహమ్మద్ రిజ్వాన్ అంట ఇద్దరి పేరు. ఆ ఇద్దరు కూడా ఈ దారుణాన్ని కొడిగట్టారు. బాధితురాలు తల్లి ఫిర్యాదుతో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యూపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పోలీసుల విచారణ అయితే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సో కదులుతున్న కారులో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఆ కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో బాలికను అక్కడే వదిలేసి పరారయ్యారు ఆ నిందితులు. ప్రస్తుతం ఆ బాలికను రెస్క్యూ చేసి